నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు. ఈవో జయకుమార్, ఇంజనీరింగ్ అధికారులు ఆలయంలో జరుగుతున్న పనుల తీరును ఎమ్మెల్యేకు వివరించారు. ఆలయం లోపల జరుగుతున్న క్యూలైన్ పనులను మొదట ఎమ్మెల్యే పరిశీలించారు. 200 ఉచిత దర్శనం లైన్లలో వచ్చే వారికి అమ్మవారు బాగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఈవోను ఎమ్మెల్యే ఆదేశించారు. 300 రూపాయల భక్తుల లైన్ సాఫీగా వెళ్లేలా చూడటంతో పాటు అమ్మవారు కొలువైన ప్రాంతంలోకి ఎటువంటి పరిస్థితుల్లో వెలుపలి వ్యక్తులను అనుమతించరాదని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే ఆలయ ఆవరణంలో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. జాతర చాటింపు నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆలయంలో ప్రస్తుతం దేవాదాయ శాఖ టీటీడీ ఇచ్చిన సుమారు 6 కోట్ల రూపాయల పనులు సాగుతున్నట్లు ఈవో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వచ్చే నెలలో జరగనున్న గంగ జాతరను సాంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. సామాన్య భక్తులకు శీఘ్రగతిన అమ్మవారి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. వీవీఐపీలు వారికి కేటాయించిన సమయంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఆయన కోరారు. జాతరలోపు ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. గత 5 ఏళ్లలో గంగ జాతరను సాంప్రదాయాలను పక్కన పెట్టి ఇష్టానుసారం నిర్వహించారని ఆయన చెప్పారు. సొంత ప్రచారానికి గంగమ్మ తల్లిని వదలలేదని ఆయన ఆరోపించారు. అయితే ఎన్డీఏ కూటమి పాలనలో అమ్మవారి జాతరను సాంప్రదాయబద్ధంగా నిర్వహించి అందరి మన్ననలు పొందుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు మహేష్ యాదవ్, రాజారెడ్డి, ఆర్కాట్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. టీటీడీ నిర్వహిస్తున్న వివిధ పథకాలకు సోమవారం ₹1 కోటి విరాళంగా భక్తులు టీటీడీ అధికారులకు అందజేశారు. ఒడిశాకు చెందిన శివం కాండవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వి ప్రాణదాన ట్రస్టుకు 20 లక్షలు, ఎస్వి గో సంరక్షణ ట్రస్టుకు 20 లక్షలు, స్విమ్స్ ట్రస్టుకు 20 లక్షలు, ఎస్వి సర్వశ్రేయస్ ట్రస్టుకు 10 లక్షలు, ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షలు విరాళంగా అందించింది. అదే రాష్ట్రానికి చెందిన బలభద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వి గో సంరక్షణ ట్రస్టుకు 10 లక్షలు, ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో ఆ కంపెనీల ప్రతినిధి రాఘవేంద్ర విశ్వకర్మ విరాళం డీడీలను అందజేశారు. టీడీఆర్ బాండ్లలో గత వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని, 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేశారని యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ఆరోపించారు. గతంలో టీడీఆర్ బాండ్ల పంపిణీలో జరిగిన అవినీతిపై సమగ్రంగా విచారణ జరిపించాలని కోరుతూ సోమవారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు టీడీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. అనంతరం యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మీడియాతో మాట్లాడారు. అక్రమాలు, కోట్లాది రూపాయలు కుంభకోణానికి సంబంధించి ఒక పక్క విచారణ జరుగుతుంది. ఇంకొక పక్క చూస్తే ఇక్కడ బాధితులంతా స్పెషల్ డ్రైవ్ పెట్టి రమ్మని 3 రోజులుగా జరుగుతున్న తీరుని ఈరోజు చూస్తే ఆ బాధితులంతా కూడా ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారో స్పష్టంగా కూడా మీడియాల ద్వారా చేయడం జరిగింది. ఇప్పుడు మేమందరూ కూడా వచ్చి ఏదైతే టీడీఆర్ బాండ్లో కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయి, దీంట్లో డైరెక్ట్గా కూడా ఆనాటి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా ఆయన డిప్యూటీ మేయర్గా ఉన్న అభినయ్ రెడ్డికి ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి వాళ్ళకు సంబంధించిన అధికారులు ఇంకా కూడా నగరపాలక సంస్థలో కొనసాగుతూ ఉండే దానివల్ల ఈ యొక్క విచారణ కూడా పక్కదోవ పడుతూ ఉంది. కాబట్టి వెంటనే కూడా దీనిపై న్యాయం జరగాలంటే అధికారులందరినీ మార్చాలని మేము కూడా వీళ్ళ బాధితుల విన్నపాలు విన్న తర్వాత ముఖ్యమంత్రి గారికి ఈ రిటర్న్గా కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నారాయణ గారికి, మంత్రి గారికి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, కొంతమంది అధికారులు చేస్తున్న దీనికి ఈరోజు బాధితులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సామాన్య బాధితులు ఇబ్బంది పడుతూ వైసీపీ నేతలకు లంచాలు ఇచ్చిన వాళ్ళ మటుకు టీడీఆర్ బాండ్లు ఇచ్చేసినారు కోట్ల రూపాయలకి. వాళ్ళ ముడుపులు ఇచ్చిన వాళ్ళందరికీ టీడీఆర్ బాండ్లు పెంచి 10 రెట్లు, 100 రెట్లు, 80% ఈ విధంగా భారీ ఎత్తున పెంచి టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. కాబట్టి దీనిపైన విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం అధికార పార్టీగా మేము చెప్తాను. అదేవిధంగా దీంట్లో ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ ఖజానాను లూటీ చేసే కార్యక్రమం చేశారో వాళ్ళందరూ కూడా ఆ విధంగా టీడీఆర్ పొందిన వాళ్ళ పైన కూడా చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఇది మంచి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారి, ఇటు నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ పొద్దు ప్రజలు మెచ్చే ప్రభుత్వం ఇవ్వాలని వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా పరిపాలన సాగించాలనే ధ్యేయం ఉంది. కాబట్టి ఈరోజు మేమంతా కూడా ఇక్కడ బాధితుల సమస్యలు వినడానికి వచ్చి మీ ముందు జరిగిన అవినీతి అక్రమాలు అన్నీ కూడా సభ్య సమాజానికి తెలిసే విధంగా తెలియజేస్తాం.
రామచంద్రాపురం మండలం గంగిరెడ్డిపల్లె గ్రామం దళితవాడ గ్రామ ప్రజలకు 1977వ సంవత్సరం అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కరువు సమయంలో 18 మందికి వ్యవసాయ నిమిత్తం 18/1 నుండి 18/5 వరకు సర్వే నంబర్లో భూమిని మొత్తం 5 ఎకరాల భూమిని 18 మందికి మంజూరు చేయడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. అలానుగుణంగా 18 మంది సభ్యులలో 4 సభ్యులపై పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయడం జరిగిందని, అందులో అప్పటి రెవెన్యూ రికార్డుల ప్రకారం 18 మంది పేర్లు పొందుపరిచి అందులో గాను 18 మంది సభ్యుల ప్రభుత్వం భూమిని తగు రీతులు సాగు చేసుకోవడం జరిగింది. ఇదే అదనుగా 2019వ సంవత్సరంలో కొంతమంది అధికారులు స్థానిక నాయకులు కలిసి బినామీలు స్థలాన్ని కొనుగోలు చేసి 4 పట్టాదారు పాసు పుస్తకాలదారుల దగ్గర విక్రయ అగ్రిమెంట్ చేసుకుని మమ్మల్ని మోసం చేయడం జరిగింది. వెంటనే అధికారులు స్పందించి 4పై ఉన్న పాసు పుస్తకాలు రద్దు పరిచి రెవెన్యూ రికార్డుల ప్రకారం 18 మందికి న్యాయం చేయాలని వారు సోమవారం రామచంద్రాపురం మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు వాలముని ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంగిరెడ్డిపల్లె గ్రామ దళితులు పాల్గొన్నారు. మాది గంగిరెడ్డిపల్లె గ్రామం, రామచంద్రాపురం మండలం హెచ్డబ్ల్యూ. సార్, మేము తరతరాలుగా పెద్దల కాలం నుంచి భూమి అనిపించుకుంటున్నాం. ఈ ప్రెస్ మీడియాలకి విన్నవించుకున్నాము, కలెక్టర్ ఆఫీసులకి, సచివాలయాలకి తిరిగి మన పోలీస్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్లు ఇచ్చుకున్నాం, అన్ని దగ్గర సతమతం చేసి అన్ని దగ్గర అర్జీలు ఇచ్చుకొని పోతూ ఉన్నాం. ఇప్పుడు కొత్తగా అంటే మాజీ ఎంఆర్ఓ మేము ఒక డిఎస్పీ గారికి కలిసి కంప్లైంట్ ఇద్దామని పోతే ఒక డివివి ఎస్సీ కమిషన్ ద్వారాగా అతని ద్వారా డిఎస్పీ ఆఫీస్కి పోవడం జరిగింది. అక్కడ ప్రెస్ మీట్ తిప్పి మా బాధలను విన్నచ్చుకోవడం జరిగింది. తర్వాత ఏం చేసినాడంటే మాజీ ఎంఆర్ఓ చిన్న వెంకటేశ్వర్లో రాంజాపురం మండలం మాజీ ఎంఆర్ఓ చిన్న వెంకటేశ్వర్ ఏం చేసినాడంటే అతను మాకు సహకరిస్తున్న ఒక పెద్ద నాయకుడిగా, మాకు పెద్దగా తండ్రిలాగా ఆయన్ని మా మెంట తీసుకుని పోవడం, మా ముందుని చేపించమని న్యాయం చేయమని ఆయన కోరికంగా ఆయన ద్వారాగా మేము న్యాయం జరుగుతుందనేసి మేము స్టేషన్లోకి వెళ్ళి డిఎస్పీ గారికి పోలీస్ కంప్లైంట్ సమర్పించుకొని తర్వాత అన్నీ జరిగిన ప్రెస్ మీట్ అన్నీ జరిగిన తర్వాత పిలిపించుకున్నాడు అతను. మాజీ చిన్న వెంకటేశ్వర పిలిపించుకొని ఈ 10 మంది ఈ 14 మంది ఉన్నా కదా అతను చెప్పటం, ఈ 14 మంది ఉన్నారు కదా వాళ్ళు మా దగ్గరికి వచ్చి నేను ఎన్నోసార్లు వాళ్ళకి మధ్యస్థాలు పెట్టి అన్ని మాటలు చెప్పి వాళ్ళకి చేస్తే వాళ్ళు మా దగ్గరే మాట్లాడుతూ వాళ్ళకే ఒక ఐక్యత లేకుండా గొడవలు చేసుకొని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే నేనేం చేయలేను కదా అనే లెక్క మేము ఉన్నాం సార్. తర్వాత ఏం చేశానంటే మళ్ళీ మా గ్రామంలోకి వెళ్ళేసి పెద్దల సమక్షంలో మాట్లాడుకొని ఆ ఒక బుక్ ఉన్న కన్నయ్య పేరు మీద ఉన్న బుక్ని మళ్ళీ కనకం పేరు మార్చారు కదా, దొంగల మీద లెక్కించుకొని చేసుకున్నారు కదా. మళ్ళీ గ్రామం మొత్తం వెళ్ళి గ్రామంలో మనిషే కదా ఆమెని మళ్ళీ వాళ్ళని పిలిపించుకొని మళ్ళీ మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎంతసేపైనా మాదంటే మాదే. 3 బుక్కులు మా దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళ బుక్కులు రాలేదు. ఎందుకంటే వీళ్ళ చక్రం అంతా తిప్పేది మాజీ ఎంఆర్ఓ చిన్న వెంకటేశ్వర్లో, మాజీ ఎంపీపీ ఇప్పుడున్న ఎంపీపీ బ్రహ్మానంద రెడ్డి, మాజీ వీఆర్ఓ వీళ్ళంతా వాళ్ళని చక్రం మారి తిప్పుకుంటూ ఒక ఎస్సీ కులస్తులే కదా వీళ్ళని చేసుకుంటే చక్రం తిప్పినామంటే మిగతా భూమిని మొత్తం మనం స్వాధీనం చేసుకోవచ్చు అనే లెక్కతో ఆ ఒక్క బుక్ని పెట్టుకొని ఆట ఆడిస్తూ ఈ పనికి పాల్పడి మిగతా కుటుంబాల్ని నాశనం చేయాలనేసి ఆ మాజీ ఎంఆర్ఓ చిన్న వెంకటేశ్వర్లు, ఎంపీపీ, వీఆర్ఓ వీళ్ళంతా కలుసుకొని సార్ మా గ్రామాన్ని కుళ్ళ దోసినారంటే చిన్నగా కుళ్ళ తెలియదు సార్. హైడ్రామా నడిపించి ఇప్పుడు వరకు మేము కంటి మీద కులుకు లేదు, నోట్లో గంగ పోసుకొని తినడం లేదు, మా శతమతం వస్తాయి. దయచేసి ఇప్పుడున్న డిప్యూటీ ఎంఆర్ఓ గారు అన్వర్ బాషా గారు మా యొక్క అర్జీ సమర్పించడం జరిగింది. ఇకనైనా సరే ఇప్పుడున్న డిప్యూటీ ఎంఆర్ఓ మా అర్జీని పరిశీలించి మాకు న్యాయం చేయాలనేసి డిప్యూటీ ఎవరిని విన్నవించుకుంటున్నాం సార్. పాత ఎంఆర్ఓ గారు మాకు అన్యాయం చేసినారు. మాకు పత్రం ఎత్తిపై దాచిపెట్టుకునేసినాడు. వాళ్ళని లతా వాళ్ళని కన్నయ్య వాళ్ళని పాస్బుక్లు ఆయన తీసుకునేసినాడు. కన్నయ్య వాళ్ళని తీసుకునేసినాడు. పాత అడంగాల పేపర్ ఆయన ఎత్తుకొని దాచిపెట్టుకునేసినాడు. మాకు కానీ భూమి రాకపోతే మేము 20 కుటుంబాలు ఆడనే ఉరు పోసుకొని చచ్చిపోతాం, పిల్లాజలతో కూడా సహా మేము చచ్చిపోతాం. దయచేసి మాకు న్యాయం చేయండి సార్. సార్ ఖచ్చితంగా ఆయన కొనుక్కునేసినాను, నేను డబ్బు కట్టేసినాను అన్నారు సార్. మాకు రాకపోతే మేము 20 కుటుంబాలు చచ్చిపోతాం సార్. స్థలాన్ని మాకు ఇప్పించండి, లేదంటే మేము చచ్చిపోతాం. ఆడ గంగిరెడ్డిపల్లి హరిజనవాడ. నా పేరు బి లత, బాపనపాటి లత. సార్ మాది గంగిరెడ్డిపల్లి ఎస్సీ. మేము
ప్రతి ఒక్కరూ ఆ భూమి ఉండాది అనేది ఒకటే, కానీ అందరూ అది పండించుకునేదానికి పంటలకి ఉపయోగపడిన భూమి. మా కష్టాజీతంతో మేము తిరుపతికి పోతున్నాము, పల్లెళ్ళకి పోతున్నాము, ఏడకు పోతున్నాము, 10 ఊర్లలోకి పోయి కష్టపడుకొని మేము తెచ్చుకొని తింటున్నాం. ఆ జానడ జాగా 18 మందిది. ఆ 18 మంది మా ఈఆర్ఓ, పాత ఈఆర్ఓ ఆయన రాసి 4 మీద పాస్బుక్లు పెట్టినాడు. 4 మీద పాస్బుక్లు ఉండేది పెద్దోళ్ళకి తెలుసు, పిల్లకాయలకి తెలుసు, మాకంటే తెలియనిదేమీ లేదు. అందరూ తెలిసినా కానీ దాని జోలికి ఎవరికి పోలా. ఈ 4 పాస్బుక్లు ముందుండే ఎంఆర్ఓకి ఏం తెలిసిందో ఏమో మాకు తెలియదు. దాంట్లో ఒకరికిద్దరికి డబ్బులు ఇచ్చేసి దాన్ని ఆక్రమించుకొని దాన్ని పేరు మీద వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని డూప్లికేట్గా రిజిస్ట్రేషన్ వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టుకొని నైట్కి సంతకాలు పెట్టించుకొని ఈ 18 మంది ఉండేది వాళ్ళకి తెలుసు. తెలియకుండా ఏమీ లే. తెలిసి నువ్వు ఎంత పని చేయనావంటే 10 మందికి ఉపయోగపడివే ఎంఆర్ఓ. ఇంతమంది 10 మంది మేము ఎస్సీలు, మేము కష్టపడుకుంటేనే మా పొట్ట కొడుతుంది, నిండుతుంది. మేము కష్టపడకపోతే మాకు లేదు. మేమేదో దాంట్లో మనం పండించుకునే ఉపయోగం లేదు. మేమేదో ఉంటే మా పిల్లకో జల్లకో ఏదో రూపాయి 1 రూపాయి మాకు వస్తుంది. ఇప్పటికో ఒకప్పటికో మేము ఇల్లు లేవు సార్. మాకు కనీసం ఒక ఇంట్లో 2 వేస్తున్నారు కాపురాలలో, కానీ అన్ని ఊర్ల కాడ ఇచ్చినారు ఇంద్రమ్మ ఇండ్లు. మాకు ఇలా జగన్ వచ్చినా కానీ మాకు ఇలా మేము అడగల ఎవరిని. మాకుండే జానడల్లా మేము వేసుకుంటాం ఇంట్లో. ఎందుకు నువ్వు కొంటావో? ఏ రకం నీకేమక్కో ఎస్సీలు నువ్వు ఎందుకు కొంటావో? నువ్వు 18 మందిని అడిగినావా? లేదు ఎవరినన్నా నా దగ్గర సంతకాలు పెట్టుకున్నావా? ఏమీలే. నీ ఇష్టంగా నువ్వు రాసుకొని వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టుకొని నేను 70 లక్షలు ఇచ్చినాను, 50 లక్షలు ఇచ్చినాను, నీ ఇష్టంగా నేను కోర్టుకి వేస్తానంటే ఎవరి మీద వేస్తావు కోర్టుకే? నీ సొత్తు మేము తిన్నావా? మా సొత్తు నువ్వు తిన్నావా? ఎందుకు వేస్తావు కోర్టుకు నువ్వు? ఫలానా దానికని చెప్పు. ప్రతి ఒక్కరు ఎవరు కానీ 20 రోజులు 30 రోజులు కాదు సార్, ఇది 3-4 నెలలు టైం జరుగుతున్నది. ఎవరు కడిపి నిండా కూడి తినిందిలే. నీ పాటికి నువ్వు, నా పాటికి నేను, నీ పాటికి మేమేమి అర్చుకున్నాం. నువ్వు ఉండలేదా నేను ఉండలేదా? నేను బాకపోతే నేను చీటీ కట్టలేను, నువ్వు బాకపోతే నువ్వు ఇంకొక చీటీ కట్టాలా? మేము పూడుస్తున్నాం. పోయిన దానివల్ల నీ ఆస్కారం తీసుకొని మీరు మీ పని మీరు చేసుకుంటుంటే మేము ఎట్ట బతకాలా? ఏ రకంగా బతకాలి మీరే చెప్పండి సార్. ఇప్పుడుండే ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి కట్టించినాం. ఆయన ఇప్పుడు 20 రోజులు లీవ్ పెట్టినాడు. 20 రోజులు లీవ్ పెట్టినాడు. ఎందుకు పెట్టినావా? మా అమ్మల గురించే పెట్టినావా? ఇంక దేనికన్నా పెట్టినావా? మాకు చేయాలని పెట్టినావా? మాకు చేయకూడదనే పెట్టినావా? ఏ రకంగా చెప్పండి సార్. మేము ఎట్ట బతకాలా? ఏ అధికారం ఇది ఎంఆర్ఓ ఆఫీసు? ఏపీ ఎస్పీడీసీఎల్ టౌన్ రూరల్ డివిజన్ల నూతన భవన సముదాయాన్ని ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నానిలు సోమవారం ఉదయం ప్రారంభించారు. తిరుచానూరు రోడ్డులోని పాత భవనం ఆవరణంలోనే నూతన భవనాన్ని 2.8 కోట్లతో నిర్మించారు. ఈ భవనంలో తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడులోని కొన్ని ప్రాంతాల అధికారులు విధులు నిర్వహించనున్నారు. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి ఉమ్మడిగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ముఖ్యంగా తిరుపతి రూరల్ ప్రాంతం ట్విన్ సిటీస్ తరహాలో అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. తిరుపతి జిల్లాలో ముఖ్యంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు లేకుండా అందించాలంటే కొత్త విద్యుత్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ప్రజల నుంచి విద్యుత్కు సంబంధించిన ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులను కోరారు. కాగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిన విద్యుత్ ఛార్జీలను ఎన్డీఏ ప్రభుత్వం పెంచలేదని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు విద్యుత్ ఛార్జీలను పెంచలేదని ఆయన చెప్పారు. గతంలో 6 నెలలకు ఒకసారి విద్యుత్ ఛార్జీలు పెరిగేవని ఆయన అన్నారు. సోలార్ విద్యుత్ వినియోగం పెంపుదలకు ప్రజలు పీఎం సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. అంతరాయాలు లేని విద్యుత్ను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. తిరుపతి నియోజకవర్గం అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో రూరల్ మండలం మొత్తం కూడా కలిసి తిరుపతి నగరంలో తిరుపతి అర్బన్ మరియు రూరల్ కాళహస్త్రిలో కూడా కొంత భాగం దీనికి కలిసి ఉండడం, ముగ్గురు కూడా 3 నియోజకవర్గాలు తిరుపతికి అనుసంధానంగా ఉన్నాయి. ఒక పక్క చంద్రగిరి, ఒక పక్క కాళహస్తి, 3 నియోజకవర్గాలు కలిపి తిరుపతి శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో నుంచి కట్టిన ఆఫీస్ని వేరే ఆ విధాలుగా దాన్ని ఉపయోగించుకొని కొత్తగా 2,50,00,000 రూపాయలతో తిరుపతి అర్బన్ ఎలక్ట్రిసిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్, అదేవిధంగా రూరల్ కాళహస్తి కలిసి కింద ఇంకొక ఆఫీస్ కూడా పెట్టుకోవడం, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ తిరుపతిలోనే ఉండడం తిరుపతి అభివృద్ధికి దోహదపడుతుంది.
అందరూ కూడా ఎస్సీ గారు, సిఎండి గారు, ఈఈ గారు, అన్ని రకాల ఉద్యోగస్తులు అందరూ కూడా తిరుపతిలోనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉండడం, తిరుపతి నియోజకవర్గంలోనే ఉండడం చాలా సంతోషం. ఏది ఇబ్బందులు వచ్చినా ఎక్కడ అంతరాయం, పవర్ అంతరాయం కలిగిన వెంటనే స్పందించి ఎటువంటి ప్రజలకు అసౌకర్యం లేకుండా చూడాలనేసి కూడా అధికారులు కోరుకుంటున్నాను. తిరుపతి రూరల్ చాలా శరవేగంతో ఇటు ఒక పక్క అపార్ట్మెంట్లు, ఒక పక్క కమర్షియల్ కాంప్లెక్స్లు, ఇటు ఇండస్ట్రియల్ అన్నీ కూడా అవుతూ ఉన్నాయి. దీనికి కావాల్సిన పవర్ సప్లై కూడా ముందు ఆలోచనలతోనే ఆలోచించి మీరు అందరూ కూడా ఎలక్ట్రిసిటీ అధికారులు కోరుకునేది మీరు కూడా ముందు ఆలోచనలతో తిరుపతికి ఒక ప్రణాళిక చేయండి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరుపతి, చంద్రగిరి, కాళహస్తి నియోజకవర్గాలు, కలియుగ వెంకటేశ్వర స్వామి, ఈశ్వర దేవాలయం, చంద్రగిరి కోట ఇటువంటి ప్రసిద్ధిగాంచిన 3 నియోజకవర్గాలు ఇక్కడ ఉండడం, 3 కలిసి ట్విన్ సిటీస్గా తయారవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ యొక్క నూతన భవనాన్ని ప్రారంభించడం చాలా సంతోషం, అద్భుతంగా ఉంది. అధికారులు కోరుకునేది ఒకటే, ఎలక్ట్రిసిటీ అందరికీ అవసరం. ఏదైనా చిన్న ఆపై ఈ గాలి దోలి మానులు విరిగి ఏదైనా అంతరాయం కలిగితే వెంటనే దానిపైన శ్రద్ధ చూసి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే కొన్ని నిమిషాల్లోనే వ్యవధిలోనే మీరు దాన్ని బాగు చేసి ప్రజలకు అంతరాయం లేకుండా చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ, ఈ యొక్క నూతన భవనంలో మేము, చంద్రగిరి ఎమ్మెల్యే గారు, 2 అధికారులు అందరూ కూడా కలిసి ప్రారంభించడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేస్తున్నాం. పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఈ 10 నెలల కాలంలో రాష్ట్రం ప్రగతి పదంలో ఏ విధంగా వెళ్తుందో మీకు అందరూ తెలుసు. దానిలో భాగంగా కూడా ఈరోజు ఇప్పుడే మన సీనన్న గారు చెప్పిన విధంగా గతంలో ఎప్పుడూ ఉన్న ఎలక్ట్రికల్ డిఈల ఆఫీసులు ఈరోజు నూతన బిల్డింగ్లో వచ్చేదానికి కారణం ప్రగతి పదంలో ఏ విధంగా రాష్ట్రం పోతా ఉండేది ఇది ఒక నిదర్శనం. ఈరోజు తిరుపతి కానీ, చంద్ర నియోజకవర్గం కానీ, కాళహస్తి నియోజకవర్గం పార్టీ కానీ సంబంధించిన డిఈల ఆఫీసులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకునే దానికి సిఎండి గారికి కానీ, సిఈ గారికి కానీ, ఎస్సీ గారికి కానీ, ఈలు కానీ, ఏడీలకు కానీ, డీలకు అందరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, తిరుపతి చంద్ర నియోజకవర్గం ఎమ్మెల్యేల తరఫున కూడా వాళ్ళకందరికీ కూడా శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గతంలో 6 నెలలకు ఒకసారి ప్రతి ఒక్కసారి కరెంటు రేటు పెరుగుతూ ఉంటే ఈరోజు అది లేకుండా రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా ఎలక్ట్రిసిటీ పైన అధికారులపైన కానీ, కన్జ్యూమర్ల పైన కానీ ఒత్తిడి లేకుండా ఈరోజు చేస్తున్న వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు. ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా సోలార్ పవర్ తరపున కూడా సెంట్రల్ సబ్సిడీ కింద కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి పైన పెట్టుకునేదానికి కూడా చేస్తున్నారు. దీనిలో కూడా ఈరోజు చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతూ ఉంది, తిరుపతిలో కూడా జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా ప్రజలందరూ కూడా చూసి ఆ సోలార్కి కూడా వెళ్ళి సబ్సిడీని తీసుకుంటూ ఎక్కడెక్కడ మెయిన్ హోటల్స్ ఉండే చోట కూడా డెవలప్మెంట్ అయ్యే విధంగా కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి సూచనలిస్తూ కన్జ్యూమర్కి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడున్న స్థానిక ఎలక్ట్రికల్ అధికారులు అందరూ కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు బాగా గాడిలో ఉంది. ఇదే విధంగా ముందుకు పోయి రాబోయే కాలంలో ప్రజలకు అందరూ కూడా అందుబాటులో ఉండాలని కూడా కోరుకుంటూ విరమించుకుంటున్నాం. వేసవిలో నగర ప్రజలు యాత్రికుల దాహార్తిని తీర్చేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న చలివేంద్రాల్లో చల్లని నీరు అందిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రామానుజ కూడలి వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సోమవారం మధ్యాహ్నం కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రజలు విచ్చేసే యాత్రికులకు వేసవిలో దాహార్తి తీర్చేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నగరంలోని 12 ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ చలివేంద్రాల్లో చల్లని తాగునీరు అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. ఎవరైనా దాతలు ముందుకు వస్తే చల్లని మజ్జిగ కూడా అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని, దాతలు ముందుకు వచ్చి సాయం అందించాలని పిలుపునిచ్చారు. మాతాజీ
శిశు మరణాలను నివారణ చేయాలని గర్భిణీ స్త్రీలకు విశ్రాంతి, పోషకాహారం, గర్భధారణ ప్రమాద సంకేతాలు, గర్భస్థ కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని రుయా హాస్పిటల్ ఆవరణంలో నిర్వహించారు. కౌమార దశలో ఉన్నవారికి మరియు గర్భిణీ స్త్రీలలో రక్తహీనత నిర్ధారణ నివారణ, నవజాత శిశువులు, గర్భస్థ మరియు ప్రసవానంతరం సేవలు సకాలంలో అందించి వారి ఆరోగ్యానికి తోడ్పడటం జరుగుతుందని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2025 మరియు పీడియాట్రిక్ సర్జరీ డే సందర్భంగా హాస్పిటల్ వైద్యులు, విద్యార్థులు అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ జగదీష్, చిన్నపిల్లల ఆపరేషన్ నిపుణుడిని, రోయా ఆసుపత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జరీలో. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ రోజు, చిన్నపిల్లల ఆపరేషన్ దినోత్సవం వరల్డ్ వైడ్గా మనం జరుపుకుంటున్నాం. సో ఈ అకేషన్లో మనకు మేము ఏంటంటే అంటే చెప్పదలుచుకుంది, పబ్లిక్లో మేము ఒక మంచి అవేర్నెస్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాం. చిన్నపిల్లల్లో పాత రోజుల్లో ఒక అవకతవకలతో పుడితే లేదా వైకల్యంతో పుడితే వాళ్ళని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పెట్టేసేటువంటి రోజుల్లో నుంచి ఈరోజు చిన్నపిల్లల్లో ఆపరేషన్ చేసి రోబోటిక్ సర్జరీతో సహా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అట్లాంటి కాంప్లెక్స్ సర్జరీలు కూడా మనం ఈరోజు చేయగలుగుతున్నాం. అంత అడ్వాన్స్ అయ్యింది. కాబట్టి చిన్నపిల్లలు ఏదన్నా చిన్న సమస్య, ఆపరేషన్ సమస్య అయినంత మాత్రాన ఏదో వాళ్ళ జీవితం కోల్పోయినట్టు కాదు. తప్పకుండా వాటిని మనం చాలా మటుకు సర్జరీతో మనం కరెక్ట్ చేసి వాళ్ళకి ఒక బంగారు భవిష్యత్తుని ఇచ్చేటువంటి ప్రక్రియ మనం ఈరోజు చేస్తున్నాం. అట్లాంటి రోజుని ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఈ చిన్నపిల్లల్లో మనకు ఇందాక విఠల్ మోహన్ సార్ చెప్పిన విధంగా వాళ్ళకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ కానీ వాళ్ళకు కావాల్సినటువంటి కేర్ ఏదైతే ఉందో తప్పకుండా డిఫరెంట్. మన పెద్దల్లో అర్ధభాగం లాగానో లేకపోతే ఒక అర్ధ ట్యాబ్లెట్ ఇచ్చినట్టో కాదు. ఆపరేషన్ అనే దానికి కూడా స్పెషల్ స్కిల్ కావాలి, స్పెషల్ సర్జరీ ఎక్విప్మెంట్ అవి కావాలి. మనకి ఇప్పుడు రోయా హాస్పిటల్లో వాటన్నిటినీ కూడా సూపరింటెండెంట్ గారు, అదేవిధంగానే మన ప్రిన్సిపల్ గారు, వీళ్ళందరూ కూడా మనకు ఆ ఫెసిలిటీస్ మనకు క్రియేట్ చేయడం వల్ల రాయలసీమలో తలమానికంగా ఉన్నటువంటి ఈ పీడియాట్రిక్ సర్జరీ డిపార్ట్మెంట్లో మనం అద్భుతమైన సర్జరీలని, చాలా కాంప్లెక్స్ సర్జరీలను కూడా ఇక్కడ మనం చేయగలుగుతున్నాం. ప్రజలు దీన్ని గమనించి చిన్నపిల్లల్లో ఎట్లాంటి ఆపరేషన్ సమస్య అయినా వాళ్ళు తప్పకుండా మా డిపార్ట్మెంట్లో వచ్చి మమ్మల్ని ఓపీడీ రోజున కలవచ్చు. వాళ్ళకు మేము తప్పకుండా దానికి కావాల్సినటువంటి సర్జరీని చేసి వాళ్ళకి న్యాయం చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారము. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవము ఏప్రిల్ 7th అనేది ఎందుకు స్టార్ట్ చేశారు అంటే 1978 సంవత్సరంలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత చాలామంది ఆరోగ్యం సరిగా లేక, హాస్పిటల్ ఫెసిలిటీ సరిగా లేకపోవడం, అవసరాలు లేకుండా పోవడము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్కి 4 పిల్లలు ఉంటే అందులో 3 పిల్లలు కూడా సరైన ఆరోగ్యం అందకపోవడం వల్ల అందరూ చనిపోవడం జరిగింది. లాస్ట్ అబ్బాయికి కూడా తన దగ్గర 5 రూపాయలు కూడా లేనందువల్ల తన బిడ్డకి ఆరోగ్యం చూసుకోవడానికి కూడా స్తోమత లేకపోవడం వల్ల చనిపోవడం జరిగింది. ఆ సమయంలో 1948లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా చేసుకోవాలి. అందరికీ కూడా పిల్లలకి అదేవిధంగా తల్లులను కూడా ఆరోగ్యవంతులుగా చేయాలని ఒక మంచి దృఢ సంకల్పంతోనే ఈ వరల్డ్ హెల్త్ డే అని డిక్లేర్ చేసి అందరికీ సరైన ఆరోగ్యం కలగాలి, సేవలు అందించాలనే ఉద్దేశంతో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి రోగంతో కూడా ఎవరు చనిపోకూడదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో దీని మెయిన్ గోల్ ఏంటంటే ఎక్కువగా మదరు బిడ్డ అంటే లైక్ తల్లి బిడ్డల్ని సంరక్షిస్తే ప్రపంచంలో ఉన్న జనాభా అందరూ చాలా సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతోనే దీని మెయిన్ థీమ్ ఏంటంటే ఈ 2025 సంవత్సరంలో హెల్త్ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్, హెల్త్ బిగినింగ్స్ అండ్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ అని చెప్పి థీమ్ పెట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.